అందరికీ నమస్కారం. మన సృష్టిలో సైన్స్‌కి అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహానంది శివలింగం అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాల పంటకు నీరందుతుంది. బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనిపెడేంత క్లియర్‌గా ఉంటుంది. ఎంత చలికాలంలో అయినా ఈ నీరు గోరువెచ్చగా ఉంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కె అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీబుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. ఇక కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను, దక్షిణాయనంలో దక్షిణం వైపు తిరుగుతారు. ఇదొక వండర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎట్టుపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. ఇక ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు అభిషేకం చేస్తాయి. ఇక భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుంది. కోటప్పకొండ. ఎటు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రానే రావు. గుంటూరు జిల్లా చేజర్ల. ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు. Please subscribe to YK TV Network.